రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న అక్కసుతో భారత్పై అమెరికా అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్పై 25% టారిఫ్లు అమలు వసూలు చేస్తుండగా మరో 25% టారిఫ్లు రేపటి నుంచి వసూలు చేయనుంది అమెరికా. ఈ క్రమంలోనే అమెరికా చర్యలపై భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని రైతులు, పశుపోషకులు, చిన్న తరహా పరిశ్రమల కార్మికులు ప్రయోజనాల కోసం ఎంత ఒత్తిడినైనా తట్టుకుంటామని, అంతేకాని రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గుజరాత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దశాబ్దాల పాటు భారత్ను పాలించిన కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసేందుకు రకరకాల వస్తువుల దిగుమతుల విషయంలో ఇతర దేశాలపై ఆధారపడేలా చేసిందని ప్రధాని మోదీ హస్తం పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బలానికి, రక్షణకు ప్రతీక అయిన సుదర్శన చక్రధారి మోహన్ దేశంలో తన రాట్నంతో స్వదేశీ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన చరఖాధారి మోహన్ మార్గంలో పయనించడం ద్వారా భారత్ సాధికారిత సాధించిందని ప్రధాని మోదీ వెల్లడించారు. భారతదేశ సైనిక శౌర్య పరాక్రమాలను ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ చాటి చెప్పిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మరోవైపు భారత్ వస్తువులపై అమెరికా విధించిన టారిఫ్ ఆగస్టు 27 బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా భారత్లోని వస్త్రాలు, ఆభరణాలు, రొయ్యలు, ఇతర ఎలక్ట్రానిక్స్ వంటి శ్రమ ఆధారిత పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ నుంచి ఎగుమతి అయ్యే అతి కొద్ది వస్తువులకే ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపు లభించనుంది. కాగా ఈ అదనపు టారిఫ్స్పై ఇప్పటికే భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది అనుచితమని, అన్యాయమని, అహేతకమని స్పష్టం చేసింది.